నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈ మధ్య చాలా మంది పిల్లలు వస్తున్నారు నా దగ్గరికి, యంగ్స్టర్స్. వీళ్ళకి ఈ దేవుడు ఉన్నాడా లేడా, లేకపోతే ఈ కొత్త కొత్త సైన్స్ అప్పుడప్పుడే నేర్చుకుని సైన్స్ లాజిక్లు ఉంటాయి కదా. మరి ఇటు పైకి వెళ్ళాను దేవుడు కనిపించలే, ఈ ప్లూటో కూడా దాటేసాం అయినా దేవుడు కనిపించలే, మరి దేవుడు ఎక్కడున్నాడు, ఈ టైప్లో ఏవో సగం తెలిసిన వాటితో వస్తుంటారు అన్నమాట. అలాగా చాలామంది మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎన్నో ప్రశ్నలతో వస్తారు. ప్రశ్నలు ఎప్పుడు సాల్వ్ అవుతుందండి, మా అబ్బాయి ఎప్పుడు మారుతాడండి, మా ఆయన ఎప్పుడు మారుతాడండి, మా ఆవిడ ఎప్పుడు మారుతుందండి, లేకపోతే అసలు ఎందుకు ఇలా జరుగుతోందండి, ఇలా ప్రశ్నలు 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 ప్రశ్నలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రశ్న. మన జీవితంలో సరళమైన జీవితపు గమనాన్ని ఆపేది ప్రశ్న. ఒక క్వశ్చన్ వస్తుంది మనకి, క్వశ్చన్. వాట్, వై, హౌ, వెన్, ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. ఎప్పుడైతే మీ జీవితంలో ప్రశ్న వస్తుందో ఆ ప్రశ్న దాటాక సమాధానము మిగలాలి, కానీ ఇంకా ప్రశ్నలు మిగలకూడదు. ఎప్పుడైతే ఒక ప్రశ్న ఇంకో 10 ప్రశ్నలకి దారి తీస్తోందో అది ఎయిదర్ మీకు డబ్బు కానీ, కంఫర్ట్ కానీ, జాబ్కి సంబంధించింది కానీ వాటికి ఇవ్వాలి, కానీ మీ జీవితంలో మాత్రం ప్రశ్నలు నిలిచిపోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక అబ్బాయి వచ్చాడు మొన్న ఈ మధ్యన, అట్లాగా దేవుడు ఉన్నాడా నాకు ప్రూవ్ చేయండి అని చెప్పి. జనరల్గా డిబేట్ చెయ్యను, జనరల్గా అది ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చాక అర్థమవుతుంది. అయినప్పటికీ ఏదో ఇంకా ఒక హీట్ ఆఫ్ ద మూమెంట్లో చెప్పడం స్టార్ట్ చేశాను. కానీ ఆ ప్రశ్న నాకు సడన్గా అనిపించింది, దానివల్ల వాడికి ఏమీ లాభం లేదు. నిజంగానే దేవుడు లేడు అని నమ్మించాను అనుకో, ఏమీ లాభం లేదు. దానివల్ల వాడికి ₹1 లాభం లేదు, వాడి చదువుకి ఏం బెటర్ కాదు, వాడి జీవితం ఆనందానికి బెటర్ కాదు, దేనికి ఉపయోగపడదు. పోనీ దేవుడు ఉన్నాడు అని నేను ప్రూవ్ చేయించాను అనుకోండి, అయినా దానివల్ల వాడి జీవితానికి ఏ ఉపయోగము లేదు. ఎందుకంటే దేవుడిని తెలుసుకోవాల్సింది వాడే. ఉన్నాడు కదా అని చెప్పి నేను చేయబెట్టి దేవుడికి తీసుకెళ్ళలేను, లేడు కదా అని చెప్పి నేను వాడిని ఏమి బెటర్ చేయలేను. అందుకని కొన్ని ప్రశ్నలు ఇగోతోనో ఏదో అడగాలి కాబట్టి, నాకు సమాధానము తెలిసిపోవాలి కాబట్టి అని కాకుండా, ప్రతి ప్రశ్నకి సమాధానం వస్తుంది అనే ఓపికతో కూర్చోవాలి. డు నాట్ వెయిట్ ఫర్ ద ఫైనల్ ఆన్సర్. డు నాట్ హరీ ఫర్ ద ఫైనల్ ఆన్సర్. తొందరపడితే ఫైనల్ ఆన్సర్ రాదు. ఏదైనా మ్యాథ్స్ ఈక్వేషన్ చేస్తున్నాను అనుకోండి, ఎప్పుడైనా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, స్టెప్ 6 అలా అన్నీ అయ్యాక లాస్ట్కి ఆన్సర్ వస్తుంది. అలాగా మన జీవితంలో ఏదైనా ప్రశ్న వస్తే ఆ ప్రశ్న మనకి సబ్జెక్ట్కు యూజ్ అవ్వాలి. అదేదో ఫిజిక్స్ ప్రశ్న అనుకోండి, కొన్ని మార్కులన్నా వస్తాయి. అదేమన్నా ఖగోళకు సంబంధించిన ప్రశ్న అనుకోండి, పోనీ దానివల్ల మనం వీడియోలు చేసుకుంటే 4 డబ్బులన్నా వస్తాయి. పోనీ దానికి సంబంధించిందని మీ జాబ్ అనుకోండి, ఆ జాబ్లో ఉండే ప్రశ్నలకి సమాధానాల వల్ల డబ్బులన్నా వస్తాయి, జీతం అన్నా వస్తుంది. ఇంట్లో ప్రశ్నలు ఉంటాయి చూసారా, దేవుడు ఉన్నాడా లేదా మా నాన్నకు చూపించాలి, లేకపోతే మా ఆవిడకి బుద్ధి లేదని ప్రూవ్ చేయాలి, మా ఆయనకి సిగ్గు లేదు బుద్ధి లేదని నేను ప్రూవ్ చేయాలి, అసలు వాడికి ఎలా తెలుస్తుంది, ఇది ఎందుకు ఇలా జరిగింది, అది ఎందుకు అలా అయింది, మా ఆయన ఏం చేశాడు, ఇలా ఏవైతే ప్రశ్నలు మీ మైండ్లో ఉంటాయో వాటి వల్ల మీకు 1% లాభము కూడా ఉండదు. లాభం లేని ప్రశ్నలని సమాధానం కోసం వెతకద్దు. అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్, కొన్ని ప్రశ్నలు ఇది పిచ్చి ప్రశ్న, దీన్ని నేను ఆలోచించాల్సిన పని లేదు అని డస్ట్బిన్లో వేయాలి. చాలామంది తెలియక ఓవర్ థింక్ చేస్తారు. కొన్ని మీ ఆయన ఎందుకు అలా ఉన్నాడు మీకు తెలియాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు నో ఆల్ ఆన్సర్స్. పక్కన పెట్టండి. కొన్ని ప్రశ్నలు మనని బాగా బాధ పెడుతుంటాయి, ఇబ్బంది పెడుతుంటాయి, వాటిని తీసి పక్కన డస్ట్బిన్లో తెలిసినప్పుడు తెలుస్తుందిలే, మా ఆయన ఎందుకు అట్లా ఉన్నాడో నాకు తెలిసినప్పుడు చెప్తా అని పక్కన పెట్టండి. కొన్ని మీరు ఎప్పుడైతే ప్రశ్న ఆన్సర్ నాకు తెలుసుకోవాలి అంటారు, ఇరుక్కుపోయారు. సో ప్రశ్నకు ఉండే గుణం ఏంటంటే, మీకు సమాధానం వచ్చినట్టే ఉండి ఇంకో ప్రశ్న పుట్టిస్తుంది. అది ప్రశ్న యొక్క గొప్పతనం.
You ask 1000 questions, there will be 1001 question which is ready. ఎప్పుడు కూడా. అందుకని అన్ని ప్రశ్నలకి నాకు సమాధానం తెలియాల్సిన పని లేదు. నేను చెప్పేదా మీరు అబద్ధం అనుకుంటున్నారేమో, నిజంగా కూడా 99% మీ చుట్టుపక్కల జరిగే వాటికి మీకు సమాధానం తెలియదు. ఫ్యాన్ ఎలా పనిచేస్తుంది, ఇక్కడ నుంచి కరెంట్ ఎలా వెళ్ళింది, మీకు 99% ఆ ఈక్వేషన్ తెలియదు, క్యాలిక్యులేషన్ తెలియదు. మీకు ఓమ్స్ లా ఎలా పనిచేస్తుందో తెలియకపోవచ్చు, అయినా పనిచేస్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్పాను, అట్లా మీకు ఎన్నైనా కావచ్చు. ఇక్కడ నేను మాట్లాడుతుంటే మీ ఫోన్లోకి ఎలా వచ్చింది, మీకు ఆ ఈక్వేషన్ మొత్తం తెలియకపోవచ్చు. అసలు శాటిలైట్ ఎలా గుంజుకుంటుంది తెలియకపోవచ్చు, అయినా 99% మనం బ్రతికేస్తున్నాం. అలా కొన్ని ప్రశ్నలకి సమాధానము తెలియాల్సిన పని లేదు. అది ఇంకా మీరు రిలేషన్షిప్స్లో పెట్టుకోండి, బిజినెస్లో పెట్టుకోండి, మోసం జరిగిన చోట పెట్టుకోండి. ఎవరైనా మొన్న ఒక అబ్బాయి నాకు తెలిసిన ఒక చచ్చిపోయాడు సార్, ఎలా చచ్చిపోయాడు సార్, ఎందుకు చచ్చిపోయాడు సార్, చిన్న వయసులో అన్నాడు. నీకు తెలియాల్సిన పని లేదు. ఎప్పుడు ఎవరు ఎలా చచ్చిపోతారో అన్నది నీకు తెలియాల్సిన పని లేదు. పోనీ తెలుసుకుని దానిలో రీసెర్చ్ చేస్తే ఏదైనా లోక కళ్యాణం కోసము, లేకపోతే దానివల్ల గొప్ప ఆవిష్కరణ ఏదైనా కనిపెట్టాలంటే వేరే స్టోరీ. అలా లేకుండా ఇంట్లో బాధపడ్డానికో డిప్రెస్ అవ్వడానికో ఏ ప్రశ్నకి సమాధానం తెలియాల్సిన పని లేదు. అందుకే ప్రశ్నని జాగ్రత్తగా ఒక్కడుగు దూరంలో ఉండి, ఇది నాకు అవసరమా, ఈ ప్రశ్నలన్నీ ఆలోచించుకుని నాకు ఏమైనా ఉపయోగపడుతుందా, లేకపోతే పక్కన పడేయి. ప్రతి ప్రశ్నకి సమాధానము తెలియాల్సిన పని లేదు. మీకు ఒక ఫెంటాస్టిక్ పాయింట్ చెప్తాను ఇక్కడే. ప్రశ్నకి సమాధానం వస్తుంది. చిన్నప్పుడు ఐస్ క్రీమ్ కావాలి పిల్లాడు ఏడుస్తుంటే, వాడికి జలుబు ఉంటే అమ్మ నో ఐస్ క్రీమ్ అని చెప్తే అర్థం కాదు. పెద్దయ్యాక సేమ్ పిల్లవాడు వాడు కొడుక్కి ఐస్ క్రీమ్ ఇవ్వను, నో ఐస్ క్రీమ్ అని చెప్తాడు. ఎలా తెలిసింది? ఒక ఏజ్ వచ్చాక జలుబు వస్తూ ఉంటుందా, ఓ ప్రాబ్లం అవుతుందా అని తెలుస్తుంది. ప్రశ్నకి సమాధానం వస్తుంది. చిన్నప్పుడే చెప్తారు కొంతమంది, ఇట్లా తెలివి అనమాట, వెంటనే తెలివి ఒకటి క్వశ్చన్ ఇస్తుంది. చిన్నప్పుడే చెప్తే దట్ ఐస్ క్రీమ్ తింటే నీకు జలుబు వస్తుంది కదా అని చిన్నప్పుడే చెప్పేస్తే కదా. ఐస్ క్రీమ్ అంటే చెప్పచ్చు, చాలా విషయాలు చెప్పలేము ఒక ఏజ్లో. అందుకని వదిలిపెడితే అదే ఆటోమేటిక్గా తెలుస్తుంది. అందుకని కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండాల్సిన పని లేదు. ఈ ప్రశ్న, క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఐ షుడ్ నో ఎవ్రీథింగ్ అనే పిచ్చి నుంచి మనం అందరం బయటపడిపోవాలి. అందరికీ అన్ని విషయాలు తెలియాల్సిన అవసరము లేదు. అందుకే మన దాంట్లో మిత్ర అంటాం, మిత్రాయ నమః అంటాం, ఫ్రెండ్స్ అంటాం. ఎందుకంటే నాకు ఒక విషయంలో తెలిస్తే మీకు ఇంకో విషయంలో గొప్ప విషయాలు తెలిసి ఉండొచ్చు. నేను ఇప్పుడు సూర్య విద్యలు మీకు ఉపాసన ఇస్తే మీరు నాకు ఇంకేదైనా కంప్యూటర్ నేర్పించవచ్చు. మీకు తెలిసిన చాలా విషయాలు ఉంటాయి, నాకు తెలిసిన కొన్ని విషయాలు ఉంటాయి. అవి ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అందుకే ఫ్రెండ్స్, వీఆర్ నాట్ గురూస్. ఎంత గొప్ప విషయం అంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక విషయం తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవు, తెలియదు. లైఫ్ విల్ బి హ్యాపీ లైక్ దట్. ఇది నేను చెప్పింది ఆలోచిస్తే మీకు తెలియకుండానే ఒక మిరాక్యులస్ చేంజ్ జరిగి అన్ని ప్రశ్నలకి సమాధానం మీ దగ్గరికి వస్తాయి. మీరు కనుక్కోని అవసరం లేదు, మీరు పరిగెట్టని అవసరం లేదు, మీరు వెంబడించిన అవసరం లేదు, సమాధానాలు వస్తాయి. నేను చెప్పింది ఆలోచించండి. లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. అండ్ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా ఫన్నీ, హ్యూమరస్ అండ్ హ్యాపీనెస్ని పోగొట్టుకోకండి. ఈ ప్రశ్నల్లో పడిపోయి మా నాన్నకేం తెలియదు, మా అమ్మకేం తెలియదు, నేను క్వశ్చన్ అడిగితే అసలు భయపడిపోతారు, వాళ్ళకి ఏం అర్థం కాదు, ఓ పుస్తకం చదివి అందులో రెఫరెన్స్ ఇచ్చి ఈ బుక్ రెఫరెన్స్ చెప్పరా అని చెప్పి ప్రశ్నలు మిమ్మల్ని విడగొట్టేలా ఉండకూడదు, కలిపేలా ఉండాలి. మీ లైఫ్లో ఆనందాన్ని ఇంక్లూడ్ చేసుకోండి, హ్యాపీనెస్ని ఇంక్లూడ్ చేసుకోండి. ప్రశ్నతో ఇక్కడ ఇబ్బంది పెట్టుకోవద్దు. సమాధానం కొన్ని దొరకలేదనుకోండి, వస్తుంది అని నమ్మండి, అప్పుడు ఆటోమేటిక్ వస్తుంది. సరేనా? నేను చెప్పింది ఆలోచించి మళ్ళీ నా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్. అండ్ ఇంకా మంచి వీడియోస్ మీ అందరి కోసం నేను స్పెసిఫిక్గా నన్ను ఈ ఫాలో చేస్తున్న వాళ్ళందరూ ఎక్కడో చోట ఒక ఆలోచనలో స్టక్ అయి ఉంటారు. ఆ ఆలోచన నుంచి బయటపడాలి అనే మంచి ఉద్దేశంతో చేస్తున్నాను.
సో ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయని నమ్ముతున్నాను. అండ్ సూర్య సాధనలు కానీ, పీక్ పర్ఫార్మెన్స్ కానీ, చైల్డ్ మైండ్ మోటివేషన్ కానీ, లేకపోతే మనం వెబినార్స్ చేస్తుంటాము. తక్కువ అమౌంట్ పెట్టి వెబినార్స్ చేస్తుంటాము. ఫ్రీ వెబినార్స్ చేస్తాము. సో అలా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. మీరు వీలు కుదిరితే, డబ్బులు ఉంటే, వినాలి అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. అండ్ హ్యాపీగా కోర్స్ విని నోట్స్ రాసుకుని ఫాలో అవ్వచ్చు. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.